నమస్కారం, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఈ వారం అంతా మీకు నాందేడ్ రుచుల్ని పరిచయం చేస్తున్నాను కదండి. నాందేడ్ క్యూజిన్లోని సూపర్ రెసిపీస్ అన్ని టేస్ట్ చూసే ఉంటారు కదా ఈ పార్టీకి. సో నేను మాత్రం ఆ టేస్ట్ని నిజంగా చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే రెసిపీస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ టేస్ట్లు చాలా బాగున్నాయి. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ పరిచయం చేయబోతున్నాను. ఆ రెసిపీ ఏంటో తెలుసా? కిచిడి పరాటా. ఎన్ని రకాల పరాటాలు చూస్తుంటారు, కిచిడి పరాటా ఎప్పుడైనా విన్నారా, చూసారా? వినండి, చూడండి, టేస్ట్ ఎలా చేస్తారు చెప్పండి. నేను ఈరోజు చూపిస్తాను, చూడండి, ఫాలో అవ్వండి, తయారు చేసుకోండి, టేస్ట్ చేయండి. సో మరి స్టార్ట్ చేయనా కిచిడి పరాటా? మనకు కిచిడి తెలుసు, పరాటా ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలుసు. కానీ నాందేడ్ వాళ్ళకి కిచిడి ప్లస్ పరాటా రెండు కలిపి ఎలా తయారు చేసుకోవాలో తెలుసంట. మరి వాళ్ళకి తెలుసు కాబట్టి మనం నేర్చుకోవాలి కదా వాళ్ళ దగ్గర నుంచి. ఒక బౌల్లో ముందు గోధుమ పిండి తీసుకుందాం. ఆ తర్వాత ముందు కిచిడి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. కాస్త కిచిడి మీకు తెలుసు కదండి, కాస్త కొంచెం లవంగాలు, దాల్చిన చెక్క, అలా స్పైసెస్ వేసుకొని అందులో మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఆ తర్వాత రైస్, ఉప్పు వేసేసి పప్పు వేసుకుంటే కిచిడి అయిపోతుంది. మీకు తెలియకపోయినా ఏం పర్లేదు, చాలా వీడియోస్ ఉన్నాయి కదా టేస్ట్ ఆఫ్ ఇండియాలో, అది ఒకసారి చూడండి మీకు వచ్చేస్తుంది. అయినా ఆల్రెడీ ఒక ఎపిసోడ్లో నేను కిచిడి కూడా నేర్పించాను మీకు, నాందేడ్ వాళ్ళు ఎలా తయారు చేసుకుంటారు. ఇందులో కాస్త కిచిడి వేసుకోవాలి. ఇప్పుడు కాస్త గరం మసాలా పౌడర్, పచ్చిమిర్చి, ఉప్పు, కాస్త కొత్తిమీర. సో చూసారు కదా, కిచిడి, గరం మసాలా, కొంచెం ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసుకొని దీన్ని ఏం చేయాలంటే పరాటాకి ఎలా మిక్స్ చేసుకుంటాం అలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని దీన్ని చపాతీల పిండిలా కలుపుకోవాలి. రైస్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. అలాగే కిచిడి కూడా వేడిగా అప్పటికప్పుడు రెడీ చేసుకోండి, ఓకే? అప్పుడే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. ఇంతేకాదు, ఇది తయారు చేసుకోవడం వల్ల కిచిడి మనం మంచి మసాలా స్పైసెస్ వేసి చేస్తాం కదా, ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో, వావ్! చాలామంది ఇళ్లలోని రైస్ అలాగే రోటీ రెండు కలిపి తీసుకుంటారు. అంటే కొంచెం రైస్ తీసుకుంటారు, ఒక 2 రోటీస్ అలా తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది కదా. కిచిడి అండ్ అలాగే కిచిడి రోటీ రెండు తినచ్చు, కిచిడి పరాటా. ఓకే, మీకు నాందేడ్ గురించి చాలా విషయాలు చెప్పాను కదా లాస్ట్ ఫ్యూ డేస్. అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. నాందేడ్లోని మెడికల్ ఫెసిలిటీస్ అంతా చాలా 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 బాగుంటాయంటండి. ఎస్పెషలీ అక్కడ హాస్పిటల్స్ చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అండ్ వెల్ ఫర్నిష్డ్ విత్ లాట్ ఆఫ్ బెడ్స్ అనమాట. అంటే ఎక్కువ హాస్పిటల్స్లోని ఎస్పెషలీ గవర్నమెంట్ హాస్పిటల్ అనేసరికి బెడ్స్ ఉండవు, పేషెంట్స్ ఉంటారు కానీ పాపం బెడ్స్ లేక అల్లాడిపోతూ ఉంటారు కదా. చాలామంది అయితే ఎమర్జెన్సీ టైంలో కింద కూడా పడుకొని ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళని కూడా మనం చాలాసార్లు న్యూస్లోని ఇక్కడ చూస్తూ ఉంటాం. అలాంటివి చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. సో నాందేడ్లోనేమో అలాంటి ప్రాబ్లం లేకుండా హాస్పిటల్లోని సఫిషియెంట్ బెడ్స్ తోటి చాలా వెల్ ఫర్నిష్డ్ అనమాట. అంటే సర్జరీస్ చేసే డాక్టర్స్ కూడా ఎప్పుడూ ఆన్ టైం ఉంటారంట అండ్ చాలా బ్యూటిఫుల్, అంటే చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారంట. పేషెంట్స్ని చాలా బాగా చూసుకుంటారంట అక్కడ. ఇదే కాకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా చాలా బాగా దొరుకుతాయంట. వాళ్ళు హర్బ్స్ తోటి రకరకాల మెడిసిన్స్ కూడా తయారు చేస్తారంట. హర్బల్ ట్రీట్మెంట్, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, సో ఇలాంటివన్నీ కూడా నాందేడ్లో చాలా బాగుంటాయంట. ఓకే, చూసారు కదా, టైట్గా బాగా మిక్స్ చేసుకున్నాను కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాం. వాటర్ మాత్రం ముందే వేయకండి, జారుగా అయిపోతే మనకు పరాటాలు రావు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనం కిచిడీలో దాల్చిన చెక్క వేసుకుంటాం కదా, ఇది మిక్స్ చేసుకునేటప్పుడు మాత్రం అది తీసేసేయండి. ఎందుకంటే పరాటాలో అది మనం తినేటప్పుడు తగిలితే కొంతమందికి నచ్చదు.
ఈ కిచిడి పరాటా అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంట. వాళ్ళు దీన్ని లంచ్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, డిన్నర్లో కూడా తీసుకుంటారు. నేను చెప్పాను కదా, వాళ్ళు ఎక్కువగా వెజ్ని ప్రిఫర్ చేస్తారు, కొంతమంది మాత్రం నాన్ వెజ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు అక్కడ. అండ్ ఎస్పెషలీ ఒక కమ్యూనిటీ చెప్పాను కదా, కొంకన్ అని ఉంటారు, వాళ్ళు మాత్రం ఎక్కువ సీ ఫుడ్ తీసుకుంటారు, సీ షోర్ ఏరియాస్లోనే ఉంటారు. సో మీరు ఎప్పుడైనా నాందేడ్ వెళ్ళాలనుకుంటే మంచి వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేయొచ్చు, బీచ్ చూడొచ్చు. నేను చెప్పాను కదా, శివాజీ కట్టించిన గురుద్వారా ఉంటుంది, అది కూడా చూడొచ్చు. ఇలా కొన్ని బ్యూటిఫుల్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేసే ప్లేసెస్ ఉన్నాయి. ఇంతే కాకుండా మంచి ఫుడ్ తినొచ్చు. అండ్ వాళ్ళ అటైర్ అండ్ కస్టమ్స్ని చూస్తే బాగుంటుంది. మీకు కూడా ఇలాంటి ఏమైనా రింగ్ కానీ అలాంటివి పెట్టుకోవాలనుకుంటే మాత్రం అక్కడ జ్యువెలరీ చాలా బాగా దొరుకుతుంది అనమాట. రకరకాల జంక్ జ్యువెలరీ కూడా దొరుకుతుంది నాందేడ్లోని. సో వాళ్ళ కస్టమ్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, మరి నేను హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి పరాటాలు చేస్తాను. ఓకే, మరి ఇప్పుడు ఏం చేద్దామంటే పరాటాలు కాల్చుకోవాలి కాబట్టి తవా రెడీ చేసుకున్నా. కాస్త ఫ్లోర్ని ఇలా డస్ట్ చేసుకొని ఇప్పుడు పరాటాలు స్టార్ట్ చేసుకుందాం. మీకు యాక్చువల్లీ తెలిసే ఉంటుంది, స్టిల్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. పరాటాలకి ఎప్పుడు మనం రోటీలు తీసుకున్నట్టుగా ఇంతింతో తీసుకోకూడదు, చాలా ఎక్కువ తీసుకోవాలి. పరాటా చాలా మందంగా ఉంటుంది అనమాట. అండ్ సైజ్ కూడా మీ ఇష్టం, కొంచెం పెద్దగా చేసుకుంటే బెటర్. ఓకే, పరాటా రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు కాస్త తవాని ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం. పరాటాలు చేసేటప్పుడు తవా చాలా వేడివేడిగా ఉండాలి. మళ్ళీ కాస్త గోధుమ పిండి ఇలా వేసుకుందాం, లేకపోతే అతుక్కుపోతుంది. కిచిడి కదా ఇది. అది కాలేదాకా దీని మీద పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఫ్లోర్ వేసుకుందాం, లేకపోతే అతుక్కుపోతుంది. పరాటాని ఎక్కువగా ఇలా గోల్గా రౌండ్గా తిప్పుతూ ఉంటే అన్ని వైపులా ఈక్వల్గా కాలుతుంది, లేకపోతే ఒకవైపు కాలుతుంది ఒకవైపు కాలదు. సో జాగ్రత్తగా ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చుకోండి. ఒకసారి రివర్స్ చేసి చూద్దాం. ఓకే, ఇంకాస్త కాలాలి. సో మరి నేను 2 పరాటాలు కాల్చి పెట్టుకుంటాను, మీరు కాస్త వెయిట్ చేయండి. చూసారు కదా, దాల్ కిచిడి పరాటా రెడీ అయిపోయింది. మరి ఈ దాల్ కిచిడి పరాటాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కిచిడి పరాటాకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, కిచిడి 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, నూనె తగినంత. కిచిడి పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, కిచిడి, గరం మసాలా, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, సరిపడే నీళ్లు వేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుని పరాటాలాగా ఒత్తుకొని పాన్ పై నూనె అప్లై చేసి 2 వైపులా ఎర్రగా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన కిచిడి పరాటా రెడీ. పరాటా కిచిడికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఓకే, సో ఇప్పుడు టేస్ట్.
లైఫ్లో ఇలాంటి పరాటా మీరు ఎప్పుడూ తినుండ్రు తెలుసా, అంత టేస్టీగా ఉంది. నార్మల్గా మీరు ఎప్పుడో ఒకసారి ఆనియన్ పరాటా, ఆలు పరాటా, ఇందాక చెప్పాను మెథి పరాటా, ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తుంటారు. ట్రావెల్ చేసినప్పుడు, ఎవరైనా గెస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు, హోటల్స్లోనో చేసుంటారు. ఈ కిచిడి పరాటా మాత్రం కానీ ఫస్ట్ కిచిడి ప్రిపేర్ చేసుకోవాలి, ఆ తర్వాత పరాటా ప్రిపేర్ చేసుకోవాలి. కిచిడి కూడా కొంచెం పక్కన పెట్టుకోండి. రైస్ ఐటెం తినడానికి మనకి రైస్ కావాలి కాబట్టి అది ఇది 2 రకాల రెసిపీస్ని ఒకే రోజు మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వాళ్ళు వెజిటేరియన్స్ అయితే కిచిడి పరాటాని ఇలా తీసుకుంటారు. కానీ నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే నాందేడ్లోనంట ప్రాన్స్ మలై కర్రీ అని ఒక రెసిపీ ఉంటుంది, దాంతో కలిపి కూడా ఈ పరాటాని తీసుకుంటారట. సో నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా ఉన్నారా? ఓకే ఉన్నారా? అయితే మీకోసం ప్రాన్స్ మలై కర్రీ ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. 2 తింటే కాంబినేషన్లా సూపర్ ఉంటుంది. లేదు ఒక్కటే చేసుకుంటామంటే ఒక్కటే కూడా జబర్దస్త్ ఉంటుంది అనమాట. ప్రాన్స్ మలై కర్రీకి ప్రాన్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఫ్రెష్గా తెచ్చుకోండి. అంటే ఫ్రోజన్ ప్రాన్స్ ఉంటాయి కదా, ఫ్రీజ్ చేసింది అది వద్దు. ఫ్రెష్గా కొనుక్కొని బాగా వాష్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. అయినా కాస్త స్మెల్ వస్తుంది. సో దానికోసం ఏం చేద్దాం అంటే చిన్న మ్యాజిక్ చేసి దాని స్మెల్ పోగొట్టేద్దాం. అప్పుడు తినాలనిపిస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకొని, చాలామంది యాక్చువల్లీ ఇలా చేయరు. అంటే నేను ఎవరైనా కుక్ చేస్తుంటారు కదా, ఫ్రెండ్స్ అని, ఎవరైనా రిలేటివ్స్ అని, తెలిసిన వాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేశాను, డైరెక్ట్గా వేసేస్తారనమాట ప్రాన్స్. కానీ అలా కాకుండా కాస్త ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటే మనకి ఏమాత్రం స్మెల్ రాకుండా తినేటప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేసుకుందాం. ఇటువైపు కర్రీ కుక్ చేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది కదా. ఈలోపు ఏం చేయాలంటే ఒక చిన్న మసాలా పౌడర్ని తయారు చేసుకోవాలి. అది ఎలా అంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఏం లేదండి, చాలా సింపుల్. కాస్త లవంగాలు తీసుకోండి, అలాగే కొంచెం ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, ఓకే. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఆ తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది వాటర్ అంతా డ్రైన్ అయిపోయి చక్కగా డ్రైగా ఫ్రై అయ్యేదాకా కాస్త ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకున్నాం కదా మోనిక, మళ్ళీ ఆనియన్ పేస్ట్ ఎందుకు వేసావు అని ఎవరికైనా డౌట్ వచ్చిందేమో. ఉల్లిపాయలు వేస్తాం కానీ ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ థిక్గా ఫామ్ అవుతుంది. మనం ఇది మలై కర్రీ చేసుకుంటున్నాం కదా, మలైతో ఎప్పుడైతే చేసుకుంటున్నాం థిక్గా ఉంటే బాగుంటుంది కాబట్టి కాస్త ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. అండ్ ఇందులో మనం టొమాటోస్ వేసుకోవట్లేదు, సో గ్రేవీ కంటెంట్ ఎక్కువ రావాలి అంటే ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి.
సో ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయింది కదా, కొంచెం అల్లం ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్, కొంచెం సాల్ట్, మలై కదా, మలై వేసుకుంటాం కాబట్టి కొంచెం సాల్ట్ పడుతుంది. ఆ తర్వాత కొంచెం పసుపు. ఓకే, ప్రాన్స్ అయిపోయి బంద్ చేసేద్దాం. మసాలా పౌడర్ వేసాం లేదా అప్పుడే ఫ్లేవర్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే కాస్త బెల్లం వేసుకోవాలి. తర్వాత కొంచెం షుగర్, కొంచెం షుగర్ వేసుకోవాలి. కొబ్బరి పాలు, ఇందులో ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. ఈ ప్రాన్స్ ఈ కొబ్బరి పాల్లో అలాగే ఈ మసాలా పౌడర్ అన్ని వీటికి పట్టాలంటే కాస్త తక్కువ కావాలి. అయిపోయింది, గ్రేవీ థిక్గా అయిపోయింది. ఆఫ్ చేసుకుందాం, డిష్ అవుట్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాం. మనం కారం యాడ్ చేసుకోలేదు, సో అందుకే కొంచెం వైటిష్గా ఉంటుంది. అండ్ మలై కదా, మలై అనగానే క్రీమ్ కలర్లో ఉంటుంది కదా కర్రీ ఎప్పుడైనా. సో దీన్ని ఒక టొమాటోతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదండి, ప్రాన్ మలై కర్రీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ప్రాన్ మలై కర్రీకి కావలసిన పదార్థాలు: రొయ్యలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 2 టీ స్పూన్లు, నూనె 4 టీ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, లవంగాల పొడి 1/2 టీ స్పూన్, చెక్క పొడి 1 టీ స్పూన్, చక్కెర 1/2 టీ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, బెల్లం 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. ప్రాన్స్ మలై కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేసి ప్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి. మరో ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత లవంగా, యాలకులు, చెక్క దంచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ మిశ్రమంలోని కాస్త ఉల్లిపాయ పేస్ట్ వేసి, అల్లం ముక్కలు, ముందుగా దంచి పెట్టుకున్న లవంగా, చెక్క పొడిని కూడా వేసి, ఉప్పు, పసుపు, వేయించుకున్న ప్రాన్స్ వేసి కాస్త వేయించుకున్నాక బెల్లం, పంచదార, కొబ్బరి పాలు వేసి బాగా ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ప్రాన్ మలై కర్రీ రెడీ. ప్రాన్ మలై కర్రీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేస్తా.
ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కరిగిపోయాయి. కొబ్బరి పాలు వేసుకున్నాం కదా, కొంచెం స్వీట్గా ఉంది. అవును, బెల్లం కూడా వేసుకున్నాం, అందుకే స్వీట్ వచ్చింది. ఎందుకు స్వీట్ ఉందా అనుకుంటున్నాను నేను. చాలా డిఫరెంట్గా ఉంది కదా ప్రాసెస్. అండ్ స్పైసెస్ చాలా తక్కువ వేసుకున్నాం, ఎస్పెషల్లీ కారం అసలు వేసుకోలేదు. కారం తగ్గించి, నాన్ వెజ్ అనగానే ఏం చేస్తారు అందరూని, ఆయిల్ ఎక్కువ వేస్తారు, కారం ఎక్కువ వేస్తారు, మసాలాలు ఎక్కువ వేస్తారు, అప్పుడే కర్రీ టేస్టీగా వస్తుందని అనుకుంటారు. కానీ అది తినాక టేస్ట్ సంగతి తర్వాత కడుపు పాడైపోతుందండి. అందరూ నెక్స్ట్ డే సఫర్ అవుతారు. అబ్బా కడుపు నొప్పి వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, యాసిడ్ ఫామ్ అయింది, ఇది అది అని చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి కర్రీస్ని ట్రై చేయండి. ఎందుకంటే మనం కొబ్బరి పాలు వేసుకున్నాం, కొంచెం పంచదార వేసుకున్నాం, కొంచెం బెల్లం వేసుకున్నాం, అండ్ మసాలాలు చాలా చాలా తక్కువ వేసుకున్నాము. అండ్ కర్రీ చాలా 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 టేస్టీగా ఉంది. సో ఈరోజు చూసిన 2 రెసిపీస్ బాగున్నాయి కదా, కిచిడి పరాటా అలాగే మలై ప్రాన్ కర్రీ. ఈ రోజు ఏంటండి అసలు ఈ వీక్ అంతా నాకు వదలబుద్ధి కావట్లేదు తెలుసా. నాందేడ్లోని ఇంత మంచి రెసిపీస్ వస్తాయి, ఇంత మంచి రెసిపీస్ ఉంటాయి, ఇంత బాగుంటాయి టేస్ట్లని గెస్ట్ చేయలేకపోయాను. డోంట్ వరీ, మళ్ళీ మనం నాందేడ్కి వెళ్దాం ఇంకోసారి. అంతవరకు చూస్తున్నాను ఈటీవీ అభిరుచి. ఒకవేళ మిస్ అయినట్టుగా అయితే లాగ్ ఆన్ టు www.youtube.com/ETV అభిరుచి, www.facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ కావాల్సినప్పుడు చూడండి. నిన్నటి టేస్ట్ ఆఫ్ ఇండియా SMS కాంటెస్ట్ లో మేము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానాన్ని అందించి లక్కీ డ్రాలో స్నాప్ అండ్ రైస్ ప్లస్ వారు అందించి విలువైన బహుమతిని గెలుచుకున్న లక్కీ విజేత. మీరు గెలుచుకున్న స్నాప్ అండ్ రైస్ ప్లస్ వారి బహుమతిని మీకు దగ్గరలో ఉన్న ఈనాడు కార్యాలయంలో పొందగలరు. ఈ రోజు ప్రశ్న, క్రింది వాటిలో ఏ పట్టణానికి చెందిన పాన్ ని ఎక్కువగా ఇష్టపడతారు? మీ ఆప్షన్స్: ఏ బనారస్, బి మేఘాలయ, సి తాపేశ్వరం, డి కర్నూల్. మీ సరైన సమాధానాన్ని TOI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 56263579 కు SMS పంపించి స్నాప్ అండ్ డైస్ ప్లస్ వారు అందించే విలువైన బహుమతిని మీ సొంతం చేసుకోండి. విజేత ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? రేపటి టేస్ట్ ఆఫ్ ఇండియా మిస్ అవ్వకుండా చూడండి. ఎపిసోడ్ కో ప్రశ్న, రోజుకో బహుమతి. మరెందుకు ఆలస్యం, మీరు ప్రయత్నించండి మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో. చూసారు కదండి, ఇది ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. మరి ఈ వీక్ అంతా నాందేడ్ స్పెషల్ రెసిపీస్ చూపించాను కదా, తింటూ ఎంజాయ్ చేస్తూ ఆ టేస్ట్ని హ్యాపీగా వీకెండ్ని సెలబ్రేట్ చేసుకోండి. ఎక్కడికైనా వెళ్ళండి, రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ వీక్ మరొక స్టేట్కి సంబంధించిన కల్చర్తోని, వాళ్ళకి సంబంధించిన క్విజిన్ తోటి మీ ముందుకు వచ్చేస్తుంది మీ మోనికా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.